పశ్చిమాసియా మళ్లీ రగులుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై భీకర దాడులతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. అణు కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఐడిఎఫ్ మిలిటరీ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు ఉన్నతాధికారులు, అణు శాస్త్రవేత్తలు మృతి చెందారు. అటు ఇరాన్ సైతం ఇజ్రాయెల్పై ప్రతి దాడులు ప్రారంభించింది. సుమారు 800 డ్రోన్లతో ఇజ్రాయెల్పై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం 100 డ్రోన్లతో దాడి జరిగిందని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని తెలిపింది. ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభమైందని ప్రకటించారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఎన్ని రోజులైనా ఈ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. మరోవైపు ఇజ్రాయెల్లో ప్రత్యేక అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రతీకార దాడులు జరగొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇరాన్పై దాడుల విషయంలో ఇజ్రాయెల్ ఏకపక్షంగా వ్యవహరించిందని, ఈ విషయంలో తమ ప్రమేయం లేదని అమెరికా ప్రకటించింది. మరోవైపు అణు ఒప్పందంపై ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. దాడులతో విపరీత పరిణామాలే తప్ప సాధించేదేమీ లేదని, ఇకనైనా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. ఇరాన్ ఇజ్రాయెల్ అటాక్స్ నేపథ్యంలో ఆ రెండు దేశాల్లో ఉన్న భారత పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి మన ఎంబసీలు. భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. ఎవరు అనవసర ప్రయాణాలు చేయొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించాయి. దాడుల నేపథ్యంలో ఇరాన్ గగనతలాన్ని మూసివేశారు. దీంతో 16 ఎయిర్ ఇండియా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.